పెళ్లిళ్ల కోసం ఏడాది పాటు బంగారం కొనవద్దు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ భారత ప్రజలకు చేసిన విజ్ఞప్తి తొలిసారి వినడానికి కొంత అసాధారణంగా అనిపించవచ్చు. సాంప్రదాయాలు, పొదుపు, కుటుంబ వేడుకలతో బంగారం అతిగా ముడిపడి ఉన్న దేశంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ పిలుపు వెనక దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఓ పెద్ద సవాలు దాగి ఉంది. ముఖ్యంగా విదేశీ మారక నిల్వలపై పెరుగుతున్న ఒత్తిడి, ప్రపంచ ఇంధన సంక్షోభం కారణంగా బలహీనపడుతున్న రూపాయి వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా బక్కుమన్నాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్ కు $70 ఉన్న ధర ఇప్పుడు దాదాపు $126 పెరిగింది. ఇది భారతదేశ దిగుమతి బిల్లుపై తీవ్రమైన భారాన్ని మోపుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని ప్రజలకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ముడి చమురు, బంగారం మధ్య ఒక ముఖ్యమైన సారూప్యత ఉంది. ఈ రెండింటికి భారత్ పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది. వీటికి చెల్లింపులు అమెరికన్ డాలర్లలోనే చేయాలి. మన దేశానికి అవసరమైన ముడి చమురులో దాదాపు 85% దిగుమతి చేసుకుంటుండగా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారుల్లో భారత్ ఒకటి. అలాంటి పరిస్థితుల్లో ముడి చమురు ధరలు పెరిగి అదే సమయంలో బంగారం దిగుమతులు కూడా అధికంగా ఉన్నప్పుడు చెల్లింపుల కోసం మనకు భారీ మొత్తమైన డాలర్లు అవసరమవుతాయి. ఇది కరెన్సీ మార్కెట్ లో డాలర్ కు డిమాండ్ పెంచి రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఆర్థికవేత్తలు బంగారాన్ని సాధారణ వినియోగ వస్తువుగా పరిగణించారు. రవాణా, విద్యుత్ పరిశ్రమకు చమురు అత్యవసర. కానీ బంగారం దిగుమతులను ఎక్కువగా ఇచ్చిన వ్యయంగా లేదా పొదుపు సాధనగా చూస్తారు. ప్రపంచ సంక్షేమ సమయంలో ప్రజలు పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకున్న బంగారాన్ని కొనుగోలు చేస్తే దేశం నుంచి డాలర్లు అధికంగా బయటకు వెళ్లిపోతాయి. ఇది దేశ దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసాన్ని సూచించే కరెంట్ ఖాతా లోటు పెంచుతుంది. లోటు పెరిగినప్పుడు రూపాయి విలువ బలహీనపడుతుంది. రూపాయి పతనం కావడం వల్ల చమురు, బంగారం సహా ఇతర దిగుమతి వస్తువుల ధరలు దేశీయంగా మరింత పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి. గతంలో కూడా ఇలాంటి ఆర్థిక క్లిష్ట సమయాల్లో ప్రభుత్వం బంగారు దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు చర్యలు తీసుకున్నాయి. బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచడం, సావరిన్ గోల్డ్ బాండ్ల వంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం వంటివి ఇందులో భాగమే. ఒక కుటుంబం బంగారం కొనుగోలు వాయిదా వేసుకుంటే రూపాయి మారకంలో పెద్ద మార్పు ఉండకపోవచ్చు. కానీ లక్షలాది కుటుంబాల సమిష్టి డిమాండ్ను ఆర్థికవేత్తలు పరిగణలోకి తీసుకుంటారు.